శైలజ గారికి కోపం వస్తే సో ఆ సందర్భం మేడం మాట్లాడదు. ఎలా బిహేవ్ చేస్తారు, మాట్లాడారని విన్నాను. మాట్లాడదు. సో దాని తర్వాత నెక్స్ట్ ఏంటి? ఏముందు తన పాలసీ ఏంటంటేనండి, బేసిక్లీ నిజంగా అంటే తను బాగా 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 షీస్ వాట్ యు కాల్ అస్ ఫిలాసఫికల్. ఓకే, తననేది మనందరూ నేర్చుకున్నదే చెప్పిందేను. కోపం వచ్చిందనుకోండి ఎక్కడైనా ఏదైనా సందర్భంలో ఓ డీప్ బ్రీత్ తీసుకోమంటారు, తెలియకుండా అది కోపం కాస్తుంది. లేదంటే ఇంకా ఎక్కువ ఉందంటే 1 to 10, 10 to 1 లెక్క పెట్టమంటారు, తగ్గుతుంది. లేకపోతే మంచినీళ్ళు తాగమంటారు. ఇవన్నీ ఎందుకు ఏంటంటే కోపంలో ఏమేమిస్తాను మన వివేకాన్ని పోతుంది, జ్ఞానం పోతుంది. తెలియకుండా మనం మాటలు వాడేస్తాం. మాటలు వాడిన తర్వాత దాన్ని తీసుకోలేం. ఆ టైంలో ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే కొంతసేపు అయ్యేసరికి ఆటోమేటిక్ బ్యాలెన్స్ వచ్చి నేను రైటా ఆయన రైటా అన్నది ఇది వచ్చి దాని మీద కూర్చున్నాం. అందుకనే మా మధ్యన ఎప్పుడూ ఒక డిస్కషనే, ఆర్గ్యుమెంట్ ఉండదు. నాకు ఇది నచ్చదు, తను ఓపెన్ చెప్తా, నాకు ఇది మీరు చేసిన పని నచ్చలేదు, ఎందుకు చేశాను ఏం చేశాను అని చెప్తా. స్టిల్ షీఈస్ నాట్ కన్విన్స్డ్, ఐ సే విల్ నెవర్ రిపీట్ ఇట్. అలాగే తనకి నాకు ఇది నచ్చలేదు అంటే అంతే అంతే, వై వాట్ అంతే, ఇట్స్ ఓవర్ దేర్. సో మేడంని ముద్దుగా మీరేమని పిలుస్తారు? అమ్మలు. 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 సో మేడం మిమ్మల్ని ఏమని పిలుస్తారు? తనకు అంటే నలుగురిలో ఉన్నప్పుడు ఏమండి అంటుంది, నలుగురిలో మీ పర్సనల్గా ఇంట్లో ఎలా? నాన్న అని పిలుస్తుంది. నాన్న. అమ్మలు నాన్న. సూపర్. మేడం అటు సింగరు, ఆర్టిస్టు, డబ్బింగ్ ఆర్టిస్టు, క్లాసికల్ డ్యాన్సర్. సో ఇన్ని కలిగి ఉన్నవారు మీ లైఫ్ పార్ట్నర్ అయినందుకు మీరు ఎలా ఫీల్ అవుతుంది? భగవంతుడు అదృష్టం, నాకు ఇచ్చిన అదృష్టం. సో అండ్ అంతకుముందు మేడం ఒక సినిమాలో కూడా యాక్ట్ చేశారు. సో ఆ ఒక్క సినిమాతోటే మీరు ఇన్ని సినిమాలు చేసినా కూడా ఒక్క సినిమాతో మేడం అంత అయ్యో ఇప్పటికీ మీ ఇద్దరు ఉన్న ఎవరైనా టక్కని వచ్చి వాళ్ళ సాగర్ సార్ ఇలా చూస్తూ ఉంటాను అనమాట అని, ఏంటి సినిమాతో అంత పేరు కొట్టేసాను అంతేలే అని. ఇవన్నీ వీ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ స్పోర్టివ్లీ అండి. ఇవి ఏంటంటే సీ దీస్ ఆర్ ఆల్ స్మాల్ బ్యూటిఫుల్ థింగ్స్. అది దాన్ని మనం ఎంజాయ్ చేస్తే మీకు దాంట్లో కోపం కానీ దాంట్లో ఒక అసూయ కానీ రాదు. ఏ రోజైతే మీరు ఇవన్నీ ఎంజాయ్ చేయలేరో అప్పుడే ఇవన్నీ వస్తాయి. సో శివ సినిమా నుంచి రక్త చరిత్ర వరకు ఆర్జీ గారితో మీ అనుసంధానం ఎలా ఉంది సార్? ఎలా ఉంది? గ్రేట్ డైరెక్టర్ అండి, గ్రేట్ టెక్నీషియన్, నో డౌట్ అబౌట్ ఇట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టెక్నీషియన్. అండ్ ఆయనలో ఉండే ఏంటంటే నేను అంటే బికాజ్ నా రక్త చరిత్రకు వచ్చేసరికి ఈజ్ ఆల్రెడీ ఎ బిగ్ స్టార్ డైరెక్టర్. బట్ శివ చేస్తున్నప్పుడు ఈ వాజ్ ఎ నాన్ ఎంటిటీ. ఆయన ఎవరు అని ఎవరికీ తెలియదు. ఆయనలో చూసిన గొప్ప విషయం ఏంటంటే కాన్ఫిడెన్స్, నమ్మకం, ఇది ఓకే ఇది కరెక్ట్ అనేది. అది గొప్ప విషయం ఆయనలోనే. అదే ఇప్పటికీ అదే కాన్ఫిడెన్స్ ఆయనలో ఉంది. సక్సెస్ ఫెయిల్యూర్స్ అని మనం పక్కన పెట్టేద్దాం. మీరు ఈ ప్రపంచంలో ఉన్న ఇది చూసుకుంటే, సినిమా చరిత్ర తీసుకుంటేనండి, ఎవ్రీ హీరో వెదర్ ఇట్ ఈస్ హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, వాట్ ఎవర్ ఫ్రెంచ్, ఫ్రాన్స్, జపాన్, అందరికీ ఎక్కడో ఒకటి దేవర్ హిట్స్ అండ్ ఫ్లాప్స్. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఇది ఒక సైకిల్. దాన్ని మనం ఎందుకు సడన్గా ఎందుకు ఒక సినిమా నచ్చుతుంది, సడన్గా ఎందుకు ఒక సినిమా నచ్చుతుందో అని మనం చెప్పడానికి లేదు. ఆ క్షణం ఆ టైంలో ఎందుకో తెలుసో తెలియకుండా ప్రేక్షకుడికి ఆ సినిమాకి కనెక్ట్ అయిపోతే ఇట్స్ ఎ హిట్. తెలుసో తెలియకుండా ఎందుకో ఒక చిన్న డిస్కనెక్ట్ అయిపోయారు అనుకోండి, సినిమా ఇస్ నాట్ హిట్. అంతేనండి. సో ఇంత మంచి సినిమాలతో వైవిధ్యం చూపించిన ఆర్జీవి గారు ఇప్పుడు ఎందుకు ప్రతిసారి ఆర్జీవి అంటే ఒక కాంట్రవర్సీ, ఆ పేరే ఒక కాంట్రవర్సీ అయిపోయింది. సో దాని గురించి మీరేమంటారు? నేనేమి మాట్లాడలేనండి, దట్ ఈస్ హిస్ పర్సనల్ థింగ్. సో నిజంగా అంటే ఇప్పుడు చాలామంది అంటే ఈ కాంట్రవర్సీలు జరగడం దగ్గర నుంచి ఆర్జీవికి నిజంగా కొంచెం మెంటల్ క్రాక్. సో నిజంగా వ్యక్తిత్వంగా ఎలా ఉంటారండి ఆర్జీవి గారు? నైస్ పర్సన్ అండి. ఆయన ఏంటంటేనండి, ఇలా చేద్దామండి అని అంటే ఏమంటే ఇది ఎందుకు ఇలా చేయాలి, ఇలా చేస్తే ఏం తప్పు అని అడుగుతారు. అది మనకి ఆ టైంలోనే విన్న వెంటనే మనకు ఒక విచిత్రంగా ఉండొచ్చు, చాలా విచిత్రంగా ఉండొచ్చు. బట్ ట్రై చేసిన తర్వాత దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఆయన అంతేను, ఈజ్ నథింగ్ డిఫరెంట్. వై నాట్ అన్నదే ఆయన ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. వై నాట్. ఓకే. పెళ్ళికి ముందు
శైలజ మేడం గారు మీకు కొన్ని కండిషన్స్ కూడా పెట్టారని విన్నాను. ఏం లేదండి పాపం. ఏంటి సార్ ఆ కండిషన్? సార్ ఇవన్నీ అభాండాలండి పాపం. ఎంత మంచి వ్యక్తి అండి ఆవిడ మీద ఎందుకండి ఇంత మంచి. నిజం చెప్పాలంటే షీఈస్ మచ్ 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 మోర్ బ్యూటిఫుల్ పర్సన్ దెన్ మీ. ఐఎమ్ ఓపెన్లీ టెలింగ్ యూ. అసలు నిజంగా సార్ తను ఇవాళ ఏంటంటే నేను వాటికి వాళ్ళ దాన్ని ఆధ్యాత్మిక దీంట్లోని అంటే తనకి నాకు థింకింగ్ నేను ఇంకా ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లోనే ఉన్నా, బట్ ఆధ్యాత్మిక దీంట్లోని షీఈస్ అబౌట్ 1,00,000 kilometers సమ్వేర్ అప్ ఐ అబౌట్. పెళ్ళైన తర్వాత కూడా బాలు గారితో మీ గురించి ఏదో చెప్పారని కూడా విన్నాను. ఏంటి సార్ అది? ఆ సీక్రెట్ ఏంటి? ఏదో చెప్పారు అని విన్నాను. ఏం లేదు, తను ఏం చెప్పింది, యా షీ సెడ్ యూ హవ్ గివెన్ మీ ద బెస్ట్ గిఫ్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పింది. అంతే. దట్స్ వాట్ ఐ థింక్ యూఆర్ ఆస్కింగ్ దట్ వన్ ఓన్లీ. అంతేనా? అదేనా సార్? అంతే 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 అంటే అంతే. నాకు ఇది కాకుండా వేరే ఏమైనా చెప్పిందంటే చెప్పండి, నేను అడుగుతాను తన్ని. ఓకే, ప్రీవియస్గా మీరు ఒక 10-20 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే, సో అప్పుడు చేసిన సినిమాలు కానివ్వండి, సో ఇప్పుడు వచ్చే సినిమాల గురించి మీరేమంటారు? సినిమా ఇస్ ద సేమ్ అండి, ఓన్లీ ది అంటే నేను క్వశ్చన్ ఏంటంటే సార్, ఒక 10-15 సంవత్సరాలు బ్యాక్ తీసుకుంటే ఒకప్పుడు ఏ సినిమా అయినా కుటుంబంతో ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు, కానీ ఇప్పుడు కొన్ని సినిమాలు వస్తున్నాయి చాలా వరకు ఫ్యామిలీతో చూడలేకపోతున్నాం. సో వీటి గురించి మీరేమంటారు? అదేం లేదండి, ఇది అగైన్ థింకింగ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు మనం ఇప్పుడు మీరు ఇప్పుడు అడిగిన ఈ క్వశ్చన్ డెఫినెట్గా నేను సినిమాల్లోకి వస్తానన్నప్పుడే ఆ రోజుల్లో ఎందుకు పనికిరాని వాళ్ళే సినిమాల్లోకి వెళ్తారనేవారు. ఇవాళ మారిపోయింది. యూ హ్యావ్ ఆల్ ది బిగ్గెస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కమింగ్ డౌన్ యూ. ఇది థింకింగ్ ప్యాటర్న్ అండి. ఆ రోజులకి ఈ రోజులకి ఉన్నది ఏంటంటేనండి ఎమోషన్. అగైన్ ప్రపంచంలో మీరు ఏ సినిమా తీసుకోండి, ఏ లాంగ్వేజ్ తీసుకోండి, సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ అన్నీ హ్యాడ్ అన్ ఎమోషనల్ కనెక్ట్, ఏ లాంగ్వేజ్ అయినా. అందుకనే అవి ఇవాళ ఎమోషనల్ కనెక్ట్ ఎక్కడైతే మనం డిస్కనెక్ట్ అయిపోయిందో ఇట్ ఇస్ నాట్ వర్కింగ్ అండి. అంతే, అంత తప్పించి ఇంకేలేదండి. ఆ రోజుల్లోనే జాయింట్ ఫ్యామిలీస్ అలా ఉండేవి, ఇప్పుడు పోయింది. ఓకే, నౌ ఇట్ హెస్ గాన్. సో ఆటోమేటిక్లీ ఏంటంటే బాబాయ్ పిన్ని వీళ్ళు వాళ్ళు ఎవరికీ తెలియటం లేదు. ఇదివరకైతే అందరూ ఉండేవారు, ఎందుకంటే చూస్తూనే మనం పెరిగేవాళ్ళం. అది పోయింది. ఇప్పుడు ఇండివిజువల్ లైఫ్ అయిపోయింది, థింకింగ్ ప్రాసెస్ మారిపోయింది. మనం ఇదివరకు సింపుల్గా చెప్పాలంటే దిబ్బ రొట్టె అనేవాళ్ళం, ఇవాళ మీరు పిజ్జా అంటున్నారు. అంతే అంతే. మేడ్ ఇన్ అ డిఫరెంట్ ఫ్లేవర్, మేడ్ ఇన్ అ డిఫరెంట్ షేప్, గివెన్ అ డిఫరెంట్, అంతే తప్పించి ఇంకేం లేదండి. ఓకే, అండ్ ఇటు వెండి తెర పైన జర్నీ చేశారు, ఇటు బుల్లి తెర పైన కూడా జర్నీ చేస్తున్నారు. సో దానికి దీనికి మీకు తేడా ఏమీ లేదండి, ఓన్లీ ది యూనిట్, నెంబర్ ఆఫ్ పీపుల్, అంతే. సినిమాకి సంబంధించి అంటే యూ హ్యావ్ టైం, అది మీకంటే ఒక రోజుకు ఒక సీన్. బట్ అక్కడ టెలివిజన్కి అది ఉండదు. ఇట్స్ అ 9 to 9 జాబ్. వీ హ్యావ్ టు వాళ్ళు డెఫినెట్గా విత్ ఇన్ ఎ డే అన్ ఎపిసోడ్ ఆర్ అన్ ఎపిసోడ్ అండ్ హాఫ్ తీయాలి. సో ఇట్స్ రన్నింగ్. దాంతో ఏంటంటే ఇంప్రొవైజేషన్స్ కానీ బెటర్మెంట్ చేయడానికి ఛాన్సెస్ తక్కువ. యూ హ్యావ్ టు ఫినిష్. ఎందుకంటే దీన్ని ఒకే సీన్ మనం పట్టుకుని చేస్తుంటే ఇంకా ఆ రోజు ప్లాన్ చేసిన 4 సీన్లు 5 సీన్లు ఉంటాయి. దాంట్లో ఎవరో ఆర్టిస్ట్ మళ్ళీ నెక్స్ట్ డే ఉండకపోరు, అంత తప్పించి ఇంకే లేదండి. సో టెలివిజన్ అన్నది నిజంగా ఒక కత్తి మీద సాము లాంటిది. యూ హ్యావ్ టు గివ్ ది బెస్ట్ అట్ ది షార్టెస్ట్ టైం. ఒక నెక్స్ట్ మీ వారసత్వంగా మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా రాబోతున్నారు ఇండస్ట్రీ? ఏం లేదు, ఐ హ్యావ్ ఓన్లీ వన్ సన్. వాడు హీ డిడ్ ఇస్ బీకామ్, తర్వాత హీ డిడ్ ఇస్ MBA ఇన్ మీడియా అండ్ మార్కెటింగ్. ఇప్పుడు చెన్నైలో క్యూబ్ అనే కంపెనీలో పనిచేస్తున్నాడు. వాడు సినిమా అంటే పిచ్చివాడు. హీ సీజ్ ఆల్ ఫిల్మ్స్ ఇర్రెస్పెక్టివ్, తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, హిందీ అన్నీ చూస్తాడు. మా అసోసియేషన్లో మీరు మెంబరే సార్? అవునండి, మెంబర్షిప్ ఉంది కదా. అవునండి. సో ఏ ఇష్యూ జరిగినా, ఏ గొడవ జరిగినా కూడా మా అసోసియేషన్లో 4-5 పేర్లే వినిపిస్తుంటాయి. సో ఇప్పటివరకు మీ పేరు నేను వినలేదు, చూడలేదు ఛానల్. సో జనరల్గా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మిమ్మల్ని పిలుస్తుంటారా ఏంటి? అంటే నేను అక్కడ ఉంటాను కదా, చెన్నైలో ఉంటాను కనుక బేసిక్లీ ఏదైనా కార్యక్రమాలు కూడా ఇన్వైట్ చేస్తారండి. అది డెఫినెట్గా ఉంది. రెండోది ఇంకోటి ఏంటంటే, మా అసోసియేషన్ అనేసరికి ఏంటంటే ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ నాట్ మేము ఎన్నుకున్న రిప్రజెంటేటివ్స్, మేము ఎన్నుకున్న వాళ్ళే, ఐదర్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ట్రెషరీ, సెక్రటరీ, ఎక్సెట్రా. సో వాళ్ళు దే ఆర్ డూయింగ్ వర్క్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. ఈ దీంట్లో ఏంటంటే
కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది అసలు నచ్చచ్చు. లోపల ఏం జరుగుతుంది సార్ నాకు మాస్ తెలియదండి, నాకు ఏంటి అసలు? తెలియదండి. నేను ఎప్పుడు ప్రపంచంలో మంచిగా చూస్తానండి, నేను చెడు చూడను. నాకు ఎవరిలోనూ చెడు కనిపించదు. నాకు ఏమైనా కనిపించిందంటే నేర్చుకున్నానంటే ఇది చేయకూడదు, ఇది ఉండకూడదు. నాకు జీవితంలో అందరూ మంచివాళ్ళేనండి. మై విజన్ ఇస్ సచ్. ఐ సీ ఓన్లీ ది గుడ్, ఓకే. అంతే. సో బ్యాడ్ అనేది నాలో బ్యాడ్ ఉంది. ఏమిటి మీరు అడగచ్చు. నలుగురిని పలకరించడం ఇంకోళ్ళకి నచ్చదు. నేను చాలా డౌన్ టు ఎర్త్గా ఉంటాను, నాకు టచ్ అప్ బాయ్ లేడు ఎవరైనా, అది ఇంకోళ్ళకి నచ్చదు. బట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ మై లైఫ్. అయినా నాకు ఎవరు లేకపోయినా నేను నిలబడ్డానంటే ఎవరో వచ్చి నాకు కుర్చీ వేస్తారు, సార్ కాఫీ తాగుతారా అని అడుగుతారు, మంచిగా ఏమన్నా. ఇంకా అంతకన్నా మీకు ఇంకేం కావాలి?